సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజను చేసిన ఆ భక్తులందరూ కూడా ఈ రోజున కఠిన ఉపవాస దీక్షలను చేస్తూ కటిక నేలపై నిద్ర చేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నామాలను జపిస్తే ఎంతో శుభం జరుగుతుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం మరునాడు అంతే భక్తి శ్రద్ధలతో తలారా స్నానం చేసి భక్తితో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఇష్టమైన తీయటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి తదనంతరం ఉపవాసాన్ని విడిచిన భక్తులకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కోరిన కోరికలన్నీ కూడా వరాలుగా ఒసుగుతాడని మన పురాణాలు చెబుతున్నాయి. సంతాన ప్రదాయుడైన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి సంతానం కోసం భక్తులు, వివాహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున, ఈ స్కంద షష్ఠి పర్వదినం రోజున భక్తితో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజలు చేసి తరించాలని కోరుకుందాం. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియై నమః.